అందరికీ నమస్కారం అండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంతో మంది భావి భారత పౌరులను తయారు చేస్తున్నటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనం అండి. గురువుకున్నటువంటి ప్రత్యేకత నిజంగా తను ఒక కొవ్వొత్తిలా కరిగిపోతూ ఈ యొక్క లోకానికి జ్ఞానం అనేటువంటి వెలుతురునిస్తున్నటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి గురువు అండి. తల్లిదండ్రులు మనం కనిపెంచితే లోక జ్ఞానాన్ని పంచే వ్యక్తి గురువు. అంతటి మహోన్నతమైనటువంటి గురువు స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరండి. అలాంటి గురువులు నిజంగా మనం గౌరవించుకోవాల్సినటువంటి సంస్కృతి మన తరం అయిన తర్వాత నెక్స్ట్ మన పిల్లల తరానికి మనం అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పట్ల ఉందండి. సొసైటీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వింత పోకడలు ఇప్పుడు సమాజం పట్ల ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయో మనందరం చూస్తున్నాం. ఎక్కడో ఒకలో ఇద్దరో టీచర్స్ చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కంప్లీట్గా టీచర్ కమ్యూనిటీని కూడా ఈరోజు దోషులుగా నిలబెట్టేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. నిజంగా ఇది చాలా బాధాకరం అండి. ఎందుకు అంటే సమాజానికి తీర్చిదిద్దగలిగే ఈ ప్రపంచంలో జ్ఞాని ఎవరైనా ఉన్నారో అంటే అది కేవలం గురువు మాత్రమే. తను కొట్టినటువంటి బెత్తం దెబ్బలు జీవితంలో మనం మళ్ళీ తప్పు చేయకుండా ఒక సక్రమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళడానికి తను ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు చాలా మంది జీవితాల్లో వెలుగునిస్తుంది. ఇది చాలా మంది తల్లిదండ్రులు కూడా గ్రహించాల్సినటువంటి విషయం. మీ పిల్లడు లేదా మీ మీ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే తప్ప గురువు చేసుకునే పరిస్థితి ఉండదు. అలాంటి మహోన్నతమైనటువంటి గురువు మీద జరుగుతున్నటువంటి దాడులు నిజంగా అది చాలా బాధాకరమైనది. సమాజం వింత పోకడలకు పోయి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి తప్ప ఈ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా ఈ యొక్క టీచర్స్ డే నిజంగా మనని కని పెంచినటువంటి తల్లిదండ్రుల కంటే కూడా ఈ యొక్క గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం చాలా గొప్పది. అలా మనందరం కూడా మన గురువుని కానీ లేదా మన పిల్లల్ని కూడా గురువుకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ని వాళ్ళకి తెలియచేస్తూ ఈ యొక్క సెప్టెంబర్ 5 టీచర్స్ డేని ఘనంగా ఈ యొక్క టీచర్స్ డేని జరుపుకోవాలని, అలాగే ప్రతి గురువుకు కూడా విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి ప్రతి గురువుకు కూడా పాదాభివందనం అండి. అందరికీ నమస్కారం.